ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని. అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి, అలాగే సంక్రాంతి బాగుండాలి. సంక్రాంతి అంటే రైతు, మొన్ననే చెప్పాను, రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది, మనం ఇటువంటి పండుగలు జరుపుకోవచ్చు. సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండగ. ముందు నాది సినిమా, ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్. అలాగే ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండగ. ఈ రెండు భగవంతుని దేవాలయం ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు మనకు రాకూడదని, రైతు బాగుండాలని, మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి. అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి, ఆవులకు కట్టి వదలడం. దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా. అంతే. అందరికీ నమస్కారం.